హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. సో ఫ్రెండ్ వచ్చేసి మనం ఆన్బోర్డ్ ట్రైన్ నెంబర్ 17253 ఔరంగాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్లో అయితే ట్రైన్ జర్నీ చేస్తున్నాం. సో ఈ వీడియోలో వచ్చేసి మనము కర్నూలు నంద్యాల రైల్వే లైన్ గురించి ఒక అప్డేట్ అయితే తెలుసుకుందాము. సో ఇటీవలే మనకి బడ్జెట్ అలొకేషన్లో కర్నూలు నంద్యాల రైల్వే లైన్ గురించి తెగ వైరల్ అయితే అయిపోయింది. సో జస్ట్ కర్నూలు నంద్యాల కొత్త రైల్వే లైన్ అనేది కేవలం సర్వే మాత్రమే కంప్లీట్ అయిపోయింది తప్ప మనకి బడ్జెట్లో కానీ లేకపోతే అఫీషియల్గా ఆ రైల్వే ప్రాజెక్టుకి సంబంధించి ఎటువంటి కాస్ట్ అనేది అలొకేట్ చేయలేదన్నమాట. సో దీనికంటే ముందు ఇంకా పాత ప్రాజెక్టులే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో ఇది ఇప్పటికిప్పటికి సర్వే చేసి అంత ఫాస్ట్గా అయితే చెయ్యరు, అది చాలా టైం అయితే పడుతుంది. సో నెక్స్ట్ బడ్జెట్లో ఏమన్నా ఈ రైల్వేకి సంబంధించి మనకి ఏమన్నా కాస్ట్ ఏమన్నా కొంతమన్నా శాంక్షన్ అయ్యే ఛాన్స్ ఉందో లేదో మరి అది కూడా మనం కన్ఫామ్గా చెప్పలేం. కానీ ప్రస్తుతానికి జస్ట్ శాంక్షన్ అనేది కాలేదు, అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి ఖర్చు అనేది కేటాయించలేదన్నమాట బడ్జెట్లో. జస్ట్ సర్వే మాత్రమే పూర్తి చేశారు. నేను ఆల్రెడీ ఈ రైల్వేకి సంబంధించి మీకు ఒక వీడియో కూడా చెప్పింటాను, ఒక వీడియోలో మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. సో ఈ విధంగా రైల్వే లైన్ ఉండే ఛాన్స్ ఉంటుంది అని. అది మనకి కర్నూలు దగ్గరలో ఉన్న దుపాడు రైల్వే స్టేషన్ నుంచి ఓర్వకల్ మీదుగా నంద్యాల జిల్లాలో ఉన్న బేతంచెర్ల మండలంలోని బుక్కనపల్లి సిమెంట్ నగర్ ఈ రైల్వే స్టేషన్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. బేతంచెర్ల దాటిన తర్వాత నంద్యాల వైపుగా వెళ్ళేటప్పుడు ఈ స్టేషన్ అనేది వస్తుంది. సో ఆ రైల్వే స్టేషన్ వరకు అయితే ఈ కొత్త రైల్వే లైన్ అనేది నిర్మిస్తున్నారు. ఇది వచ్చేసి మనకి దాదాపు 57 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. సో ఇంకా ఈ రైల్వే లైన్ని నిర్మించడం వల్ల ఉపయోగాలు చాలా చెప్పే ఉంటాను నేను ఆ వీడియోలో, మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఒకవేళ మళ్ళీ చెప్పాలన్నా కర్నూలు నుంచి నంద్యాలకి చాలా దగ్గర మార్గం ఏర్పడుతుంది. అంటే డోన్లో టైం అనేది ఎక్కువసేపు ఉండదు, ఎందుకంటే డోన్లో మనకి లోకో చేంజ్ చేయాల్సి ఉంటుంది కదా, రివర్స్. సో ఆ దూరం అనేది తగ్గిపోతుంది. అలాగే కర్నూలు లేదంటే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళడానికి మరొక ఆల్టర్నేట్ రూట్ ఏర్పడుతుంది. మరియు కొత్త ప్రాంతాలకి కనెక్షన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఉదాహరణకి నంద్యాల ఎర్రగుంట్ల రైల్వే లైన్ ప్రాంత ప్రజలకి. సో ఇలా ఈ రైల్వే లైన్ నిర్మించడం వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. సో అంతేకాకుండా మనకి గుంటూరు నుంచి నంద్యాల వైపుగా వెళ్ళేటప్పుడు, కర్నూలు హైదరాబాద్ వైపు వెళ్ళేటప్పుడు కూడా ఈ రైల్వే లైన్ అనేది చాలా దగ్గర మార్గంగా ఏర్పడుతుంది. సో అప్పుడు మళ్ళీ డోన్కు వెళ్ళి అక్కడ రివర్స్ అయ్యి మళ్ళీ కర్నూలు మీదుగా వెళ్ళాల్సిన పని అనేది ఉండదన్నమాట. ఈ రైల్వే లైన్ అనేది జస్ట్ సర్వే మాత్రమే కంప్లీట్ అయిపోయింది, బడ్జెట్లో ఎటువంటి అలొకేషన్ అనేది చేయలేదు. సో ఒకవేళ ఫ్యూచర్లో మనకి అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి బడ్జెట్ అనేది అలొకేట్ చేస్తే మనకి చాలా మంచిది. సో అప్పుడు కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఈ రైల్వే లైన్ గురించి పెద్దగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఇంకా బడ్జెట్ అలొకేట్ చేయలేదు కదా. సో అందుకే నేను ఇంకా లేట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే వీడియో అప్లోడ్ చేయండి అని అంటున్నారు. ఏమని అప్లోడ్ చేయాలా, అది ఇంకా జస్ట్ సర్వే మాత్రమే కంప్లీట్ అయింది కదా. సో అందుకు నేను వెయిట్ చేశాను. కాకపోతే చాలామంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో మరి గుర్తుంచుకోండి, సర్వే మాత్రమే కంప్లీట్ అయిపోయింది. అప్కమింగ్ డేస్లో ఏదైనా అప్డేట్ ఉంటే కనుక దాని గురించి తెలియజేస్తాను. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.